2026లో ఎవరైతే తెలంగాణలో డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన 5 మార్క్స్ అయితే ఉంటాయండి. సో ఈ వీడియోలో మీరు ఏం చదవాలి, సో కంటెంట్ కావచ్చు, ఏం చదివితే మీకు 5 మార్క్స్ వస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు టాపిక్స్ ఒక 8 టాపిక్స్ ఆర్ 9 టాపిక్స్ అయితే ఈ బుక్ ఉంటుంది. సో ఒక డీటెయిల్ బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మనకు టీచింగ్ రిలేటెడ్ ఉంటాయి. సో టీచింగ్లో మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్ కావచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచర్, సో ఇలాంటివి కావచ్చు. నెక్స్ట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, సో స్టూడెంట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచర్ రిలేటెడ్ టు టీచర్, సో ఇలాంటివి కావచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. సో నెక్స్ట్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, మనకు ఐసీటీ కావచ్చు, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ కావచ్చు, సో మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్టూడెంట్స్కి సంబంధించిన ఎవాల్యుయేషన్. నెక్స్ట్ ఎన్ఈపి 2020 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు. సో సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంది, ఎస్సీఆర్టీ ఫుల్ ఫామ్ ఏంది, సో ఇలాంటివన్నీ సో మనకి ఎగ్జామ్కి రిలేటెడ్ అయినాయి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకండి, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ చేస్తాను. సో టీచింగ్ యాప్టిట్యూడ్ 5 మార్క్స్ ఉంటుంది. సో ఈ బుక్ వచ్చేసి మనకు కంప్లీట్ థియరీ ఉంటుంది. సో ఇవన్నీ చదువుకొని పోతే మీకైతే ఆ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో ఈ పీడిఎఫ్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 50 రూపీస్ సో మీ వాట్సాప్ నెంబర్కి మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది. సో మెసేజ్లో కింద మీకు యాక్సెస్ యువర్ పర్చేస్ అనే వస్తుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో నా మెయిల్ ఐడికి మెసేజ్ చేసిన మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నా దగ్గర స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి, నాకు మీ పీడిఎఫ్ మీకు ఇచ్చేస్తాను. సో వీటితో పాటు మీకు మ్యాథ్స్, తెలుగు అండ్ మనకు ఫిజికల్ సైన్స్ కావచ్చు అవన్నీ చేయడం జరిగింది. అండ్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, టీటీసీ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, అన్ని కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ బుక్లో ఎలాంటి కంటెంట్ ఉంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీసెట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండి. సో టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన 5 మార్క్స్ సో కంటెంట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ యూనిట్ వైజ్ ఉంటుంది. సో ఒక 8 to 10 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. సో కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ లో అసలు డెఫినేషన్ ఏంది, సో డెఫినేషన్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంది, సో నేచర్ ఆఫ్ టీచింగ్, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు, నేచర్ ఆఫ్ టీచింగ్. సో టీచర్ చెప్పే వాళ్ళకు ఎలాంటి టైప్ ఆఫ్ నేచర్ ఉండాలి. సో ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు, గోల్ డైరెక్టెడ్, ఆర్ట్ అండ్ సైన్స్ ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, కంటిన్యూస్ అండ్ డైనామిక్ కావచ్చు, సో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవాల్యుయేషన్ ఇట్లా ఇచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ గా ఇస్తారు. సో అలా ఆడ్ మెయిన్ అవుట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, అట్లాంటి బేసిక్స్ అడుగుతారు. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో ఏముంటాయి టీచింగ్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి, లెవెల్స్ ఆఫ్ టీచింగ్. సో ఇలా ప్రతి యూనిట్ లో మెయిన్ పాయింట్స్ మనకు ఎగ్జామ్స్ లో అడిగే మాత్రమే ఇందులో ఉంటాయి బుక్స్ లో. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్. సో గోల్ ఓరియంటెడ్, ఇంటరాక్టివ్ ప్రోగ్రెస్, ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఇవి అడుగుతారు. ఇవి ఆప్షన్స్ లో ఇవి ఇస్తారు. సో ఒక 3 వచ్చేసి ఒక కేటగిరీ ఇస్తారు, ఒకటి వచ్చేసి డిఫరెంట్. సో అది మనం చూస్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి. సో ఇలాంటి అన్ని ఉంటాయి. సో నెక్స్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీచింగ్. సో టీచర్ అవ్వాలంటే మనకి బేసిక్ గా ఏముండాలి, సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్, సో లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇదంతా కంప్లీట్ గా స్టూడెంట్ కి సంబంధించింది. సో ఇక్కడ స్టూడెంట్స్ కి అడల్సెన్స్, లెర్నర్స్ మనకు ఆ ఏజ్ లో ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, లెర్నింగ్ స్టైల్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, సో అలాంటివి కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంది. సో 2 స్టూడెంట్స్ ఒక క్లాస్ లో మనకు 30+ స్టూడెంట్స్, 20+ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ దాంట్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, దాని దగ్గర టీచింగ్ ఏ విధంగా చేయాలి, సో అందరినీ మనము ఇంక్లూజన్ ఎట్లా చేయాలి, సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ యూనిట్ వచ్చేసి మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచర్ రిలేటెడ్ టు టీచర్. సో ఇక్కడ టీచర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ బేసిక్స్ ఉంటాయండి కొన్ని. సో నాలెడ్జ్ కావచ్చు, టీచింగ్ స్కిల్ ఉండాలి, యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ అందరికీ లైక్ ఈక్వల్ గా చూపించాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, టీచింగ్ చేయాలంటే ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. సో టీచర్ కి సంబంధించిన అన్ని ఉంటాయి ఇందులో, టీచర్ అండ్ స్టూడెంట్. అండ్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు లైక్ ఎప్పుడైనా ఒక టీచర్ లాగా ఆలోచించాలి. కాకపోతే స్టూడెంట్ ఓరియెంటెడ్, అంటే స్టూడెంట్ సెంట్రిక్ గా ఆలోచించాలి. అంటే ఏదైనా మనం స్టూడెంట్ కి బెనిఫిట్ అవుతుందా లేదా, అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీకు క్వశ్చన్ అడిగితే ఫస్ట్ స్టూడెంట్ ఫేవర్ గా ఏదైతే ఉందో అవే ఆన్సర్స్ అయితాయి.
స్టూడెంట్ ఫేవర్‌గా లేని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ జేసుకోవాలి. అంటే ఇక్కడ పాజిటివ్ టర్మ్స్, నెగెటివ్ టర్మ్స్ ఉంటాయి. సో, ఏవైతే పాజిటివ్ టర్మ్స్ ఉంటాయో అవి మనకు ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఏవైతే నెగెటివ్ టర్మ్స్ ఉంటాయో అవన్నీ మనకు డిలీట్ జేసేసేయాలి. సో, ఎప్పుడైనా చైల్డ్ సెంట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీరు టీచర్‌లాగా థింక్ జేయద్దు. టీచర్‌లాగా థింక్ చేస్తూ స్టూడెంట్‌కి ఎట్లా యూజ్ అవుతుంది. అంటే స్టూడెంట్ సెంట్రిక్‌గా మీరు థింక్ చేస్తే సరిపోతది. అవి 5కి 5 ఈజీగా వచ్చేస్తాయి. సో, ఈ విధంగా మనకు ఉంటాయి. సో, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. సో, సెకండరీ వరకు మనకు క్వెషన్స్ అడుగుతారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ ఈ 3 టైప్ ఆఫ్ గ్రూప్స్‌కి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి? డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ ఉంటది. కేస్ స్టడీ మెథడ్ ఉంటది. మనకు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడ్ కావచ్చు. ట్యూటోరియల్ మెథడ్స్ కావచ్చు. సో, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్? విచ్ ఈస్ నాట్ ద మెథడ్? సో, ఇట్లా బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. సో, నెక్స్ట్ టీచర్ సెంట్రిక్ వర్సెస్ లెర్నర్ సెంటర్ మెథడ్స్ అంటే ఏంది? సో, టీచర్ సెంట్రిక్‌గా మనము లెసన్స్ చెప్తే అడ్వాంటేజెసా? డిసడ్వాంటేజెసా? సో, అట్లా బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. సో, ఇలా మనకు అన్నీ వచ్చాయండి. సో, కంప్లీట్‌గా 59 పేజెస్ అయితే ఉంటాయి. సో, మీరు బయట ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఎన్‌ఈపీ 2020 సో, ఇక్కడ 2022 అని పడ్డది. 2020 సో, ఇక్కడ 2020 ఇది. సో, ఎన్‌ఈపీ 2020కి సంబంధించింది ఇక్కడ మెయిన్ కీ ఆబ్జెక్టివ్స్ అంటే ఎందుకు తీసుకొచ్చారు? అండ్ ఈ స్ట్రక్చర్స్ అడుగుతారు. సో, మనకు ఫౌండేషన్ స్టేజ్‌లో ఎన్ని ఇయర్స్ వాళ్ళుంటారు? అండ్ దాని యొక్క స్ట్రక్చర్ అడుగుతారు. ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏంది? ప్రిపరేటరీ స్టేజ్ అంటే ఏంది? మిడిల్ స్టేజ్ అంటే ఏంది? సెకండరీ స్టేజ్ అంటే ఏంది? సో, ఏ క్లాస్ వాళ్ళొస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్‌లో ఏ క్లాస్ వాళ్ళొస్తారని అడుగుతారు. అంటే 6-8, 9-12, 3-5 అండ్ మెయిన్‌గా ఈ ప్రిపరేటరీ స్టేజ్‌లో దేని మీద ఎక్కువ ఫోకస్ జేస్తారు? సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. సో, సెకండరీలో మెయిన్‌గా ఏ క్లాస్ వాళ్ళొస్తారు? ఇట్లాంటి బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. ఇది చదువుకొనెళ్ళండి పక్కా అడుగుతారు. సో, మనకు సీసీ ప్యాటర్న్ అంటే ఏంది? సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. అండ్ మనకు కొన్ని ఫుల్ ఫార్మ్స్ అడుగుతున్నారు ఈ ఎగ్జామ్స్‌లో. అవి గూడా జెప్తాను. కొన్ని సింపుల్ మనము 10థ్ తర్వాత రాసేటియి, ఇంటర్మీడియేట్ తర్వాత రాసేటియి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన టెస్టింగ్ ఏజెన్సీస్ అంటే ఎవరు కండక్ట్ జేస్తారు? సో, అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. అండ్ ఇక్కడ రిలేషన్స్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో, ఒక ప్రాసెస్ మనము స్టార్టింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 6థ్ క్లాస్ స్టార్ట్ అయితే యాన్యువల్ ఎగ్జామ్ వరకు ఏ విధంగా మనము చెప్పాలి? ప్రాసెస్ ఏ విధంగా ఉంటది? వాళ్ళు మంచిగా లైక్ లెర్నింగ్ ప్రాసెస్ చేయాలంటే ఏమేం మనకు ప్రాపర్టీస్ వస్తాయి మధ్యలో అవన్నీ మనకు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ కొన్ని ఫుల్ ఫార్మ్స్ అడుగుతున్నారు. సో, అవి గూడా జెప్తాను. ఇక్కడ ఫుల్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్‌టీఎస్‌సీ ఉంది. ఎన్‌టీఎస్‌సీ ఫుల్ ఫార్మ్ అడుగుతున్నారు. నెక్స్ట్ జేఈఈ మెయిన్ ఎవరు కండక్ట్ జేస్తారు? ఎంసెట్ ఎవరు కండక్ట్ జేస్తారు? సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్. సో, ప్రీవియస్‌గా నీట్. సో, నీట్ యూజీ అడిగారు క్వెషన్. ఈ క్వెషన్ అడిగారు. నీట్ యూజీ ఎవరు కండక్ట్ చేయడం జరిగింది? సో, దీని ఫుల్ ఫార్మ్ ఏంది? సో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది మనకి ఎన్‌టీఏ. సో, అలాంటివి క్వెషన్స్ అడుగుతున్నారు. సో, ఇట్లా వేరియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చూసుకోండి. సీయూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేని పర్పస్? సో, ఇలాంటివి వన్ క్వెషన్ అడుగుతున్నారు ఫుల్ ఫార్మ్ మీద. సో, ఫుల్ ఫార్మ్స్ అన్ని యాడ్ చేశాను. సో, ఫుల్ ఫార్మ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి జేఈఈ మెయిన్స్ దేని పర్పస్? ఇంజినీరింగా, మెడికలా, లా అని ఇస్తారు. నెక్స్ట్ క్లాట్ ఎగ్జామ్ దేని పర్పస్? సో, ఇలాంటి బేసిక్స్ మీరు చదువుకొని వెళ్తే సరిపోతది. సో, ఈ విధంగా ఎవరైతే లైక్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళుంటారో, ఈ బుక్ అయితే కొద్దిగా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టీచర్ అండ్ ప్రికాషన్స్ ఇన్ టీచింగ్ కాన్సెప్ట్ ఆఫ్ చిల్డ్రన్. సో, మీరు ఒక గుడ్ టీచర్ అవ్వాలంటే ఏమేం క్వాలిటీస్ ఉంటాయి? అండ్ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి? మనం లెర్నింగ్ ప్రాసెస్‌లో. సో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఉండాలి, ఎంపథీ, సో, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. సో, ఇలాంటివన్నీ ఇస్తారు ఆప్షన్స్‌లో. ఒకటి దానికి రిలేటెడ్ గానిది ఇస్తారు. సో, అట్లా మీరు చూసుకుంటే సరిపోతది. సో, నెక్స్ట్ రూల్స్. ప్రికాషన్స్ వైల్ టేకింగ్ ఇలాంటివి. సో, ఇవి మనకు టీచింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించినవి. సో, ఇందులో నుంచే మనకు ఇవి చదువుకొనెళ్తే బిట్స్ అనేటివి సింపుల్‌గా మీరు ఆన్సర్ చేసేటప్పుడు చైల్డ్ సెంట్రిక్‌గా ఆన్సర్ చేయాలి. అంటే మీరు టీచర్‌లా థింక్ చేస్తూ మీకేది కంఫర్టబులో కాదు. స్టూడెంట్‌కి ఏది కంఫర్టబుల్ అంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు ఇది స్టూడెంట్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందా? అని ఆ విధంగానే మీరు ఆన్సర్స్ ఇస్తే సరిపోతది. 5కి 5 వస్తాయి. మీరు టీచర్ వైపు థింక్ జేయకుండా స్టూడెంట్‌కి ఏది హెల్ప్‌ఫుల్ అవుతుందో అది మీరు ఆప్షన్ చూజ్ చేసుకుంటే సరిపోతది. అంటే ఈ మెటీరియల్ కొద్దిగా యూజ్‌ఫుల్ అవుతుంది మీకు.
అంటే వే ఆఫ్ కంటెంట్ ఎక్కడి నుంచి అడుగుతుండ్రు సిలబస్. సో, మనకు డీసెట్ వెబ్‌సైట్‌లో గూడా మనకు డీటెయిల్డ్ సిలబస్ అయితే ఉండదు. కాకపోతే లాస్ట్ 5 ఇయర్స్ ఏవైతే మనకు ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయో అవి జూసి మనకి ఏ ఏరియా నుంచి అడుగుతున్నారో అవన్నీ ప్రాపర్‌గా రాసుకొని మీకైతే ఈ బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో, 59 పేజెస్ ఉంటాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో, మీరు ఏవైతే వీడియో జూస్తున్నారో ఆ వీడియో కింద లింక్ ఉంటది. సో, ఫస్ట్ లింకే ఇది ఉంటది. సో, అది క్లిక్ జేసి మీరు పర్చేజ్ జేసుకోవచ్చు. మీ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వస్తది. మెసేజ్‌లో కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటది. అది క్లిక్ జేసిన తర్వాత మీరు లాగిన్ అయితే మీ పీడీఎఫ్ మీకొస్తది. అప్పటికి రాకపోతే కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటది. సో, మీకు డీసెట్ ఆప్టిట్యూడ్ బుక్కా, డీసెట్ తెలుగు బుక్కా, డీసెట్ మ్యాథ్స్ బుక్కా, డీసెట్ ఫిజికల్ సైన్సా, డీసెట్ ఆర్ టీటీసీ కాలేజెస్ లిస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అని మెన్షన్ జేయండి. ఇష్యూ ఆర్ పర్చేజ్ చేశాను. పీడీఎఫ్ రాలేదని కింద మెన్షన్ జేస్తే నేను మీకు ఆ పీడీఎఫ్ అయితే సెండ్ జేయడం జరుగుతుంది. అప్పటికి రాకపోతే మీరు మళ్ళీ ఇదే వీడియో కింద మీరు క్లిక్ జేస్తే మళ్ళీ లాగిన్ ఆప్షన్ ఒస్తది. ఆ లాగిన్‌తోని మీరైతే మళ్ళీ ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే నా మెయిల్‌కి మెసేజ్ జేస్తే వితిన్ 5 మినిట్స్‌లో మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మీకు బయాలజికల్ సైన్స్‌కి సంబంధించిన బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో, అది ఒక 4, 5 డేస్‌లో అయిపోతుంది. సో, అదొచ్చిన తర్వాత అదొక 10 మార్క్స్ అయితే ఉంటాయి. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.